నమస్తే దోస్తులు, ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే మస్తుగున్నా. మీరు కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వంట వచ్చేసి రుచిలోను ఆరోగ్యంలోను నాన్ వెజ్ కి ఏ మాత్రం తీసిపోయినటువంటి పుట్టగొడుగుల కూర చేసుకోబోతున్నాను. మష్రూమ్ కర్రీ హెల్త్ పరంగా అయితే చాలా మంచిది. ఇవైతే మాకు వచ్చేసి సూపర్ మార్కెట్ లో దొరికినాయి. చాలా రోజుల నుంచి అడుగుతుంటే మా మాస్టర్ ఈ రోజు తీసుకొని వచ్చిండు. సూపర్ మార్కెట్ లో ఇలా డబ్బాలో స్టాక్ చేసి అమ్ముతున్నారు. ఈ మష్రూమ్ కర్రీ సింపుల్ గా టేస్టీగా ఎలా చేయాలో చేసి చూపిస్తాను, చూసేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు పుట్టగొడుగుల కూర చేసుకోనికి పొయ్యి వెలిగించుకొని మట్ట కడాయి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో కూరకి సరిపడా నూనె పోసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు ఇందులో మసాలా దినుసులు వేసుకుందాం. ఒక బిర్యానీ ఆకు, 4 లవంగాలు, 2 యాలకులు, 1 ఇంచు దాల్చిన చెక్క, కొద్దిగా అనాస పువ్వు, కొద్దిగా జీలకర్ర వేసుకుందాం. సన్నగా కట్ చేసిన 2 మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. అలాగే 2 పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకుందాం. 1 రెమ్మ కరివేపాకు. మంచిగా ఫ్రై చేసుకుందాం. ఫ్రెండ్స్, ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఫ్రెష్ గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకుందాం. ఈ అల్లం పేస్ట్ కొద్దిగా ఫ్రై చేసుకుందాం. ఇలా ఇప్పుడు ఇందులో 1/2 కిలో టమాటాని మిక్సీ పట్టుకొని ఇలా ప్యూరీ లెక్క చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ ప్యూరీ వేసుకుందాం. ఈ ప్యూరీని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మంచిగా ఫ్రై చేసుకుందాం. ఫ్రెండ్స్ చూడండి, ప్యూరీ మంచిగా ఫ్రై అయిపోయింది. ఆయిల్ కూడా ఇలా సపరేట్ అయింది కదా. ఇప్పుడు ఇందులో ఉప్పు, కారం, మసాలాలు వేసేసుకుందాం. ఇందులో 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకుందాం. రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం. అలాగే రుచికి సరిపడా కారం వేసుకుందాం. ఇందులోనే కొద్దిగా గరం మసాలా, అలాగే కొద్దిగా ధనియాల పొడి వేసుకుందాం. ఈ మసాలాలు ప్యూరీకి పట్టేలాగా మంచిగా కలుపుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇందులో మష్రూమ్స్ వేసుకుందాం. ఇందులో వచ్చేసి 1/2 కిలో వరకు ఉన్నాయి మష్రూమ్స్. వీటిని శుభ్రంగా కడుక్కున్నాను. ఇప్పుడు వీటిని వేసేసుకుందాం. నేను ఈ మష్రూమ్స్ ని కట్ చేసుకోలేదు, ఎందుకంటే ఇవి చిన్నగా ఉన్నాయి, అందుకే నేను కట్ చేసుకోలేదు. పెద్దగా వస్తే కట్ చేసుకోవచ్చు. వీటిని నిదానంగా ఇలా కలుపుతూ ఉండాలి, లేకపోతే చెదిరిపోతాయి. వీటిని గ్రేవీలో కొద్దిసేపు మగ్గించుకోవాలి. మష్రూమ్స్ తొందరగా ఉడికిపోతాయి, ఎక్కువ టైం పట్టదు. ఇప్పుడు ఇందులో గ్రేవీకి సరిపడా వాటర్ పోసుకుందాం. మీకు ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ పోసుకోవచ్చు. కొద్దిగా పడతాయి. ఇప్పుడు ఇందులో ఉప్పు, కారం సరిపోయాయో లేదో చూసుకొని మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకుందాం. కొంచెం ఉప్పు పట్టుద్ది. మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకుందాం. మనకి ఎంతో టేస్టీ అయిన మష్రూమ్ కర్రీ రెడీ అయిపోతుంది. ఈ లోపు మీరు మన వీడియోకి లైక్ కొట్టేయండి ఫ్రెండ్స్. కూర ఉడికిపోయి ఉంటుంది, చూసేద్దాం ఒకసారి. చూడండి, చాలా కలర్ఫుల్ గా, మంచి కలర్ఫుల్ గా థిక్ గ్రేవీతో చాలా చక్కగా ఉడికిపోయింది కూర. చాలా అట్రాక్టివ్ గా ఉంది కదా చూడనీకైతే. చూడండి ఎంత బాగా ఉందో కూర. మంచి చిక్కని గ్రేవీ వచ్చింది.
ఇక లాస్ట్ అండ్ ఫైనల్లో పైన కొత్తిమీర జల్లేసుకుందాం. ఈ మష్రూమ్ కర్రీ రోటీ, చపాతీ, అన్నంలోకి చాలా బాగుంటుంది. పొయ్యి బంద్ చేసుకుంటున్నాను. ఈ మష్రూమ్ కర్రీ టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను. పుట్టగొడుగుల కూర మంచిగా ఇలా కలుపుకొని, పుట్టగొడుగు పెట్టుకొని, ఈ ముద్దలో పుట్టగొడుగు ఇలా పెట్టుకొని ఇలా తింటుంటే ఆహా, ఎన్నాళ్ళైందో ఈ కూర తిని. నేనైతే చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు పొలం పళ్ళకి వెళ్ళినప్పుడు ఆ పుట్టల పక్కన ఉండేవి ఇవి నాటు పుట్టగొడుగులు. అవి తెచ్చేది ఎప్పుడో చిన్నప్పుడు తిన్నా, మళ్ళీ ఇప్పుడు తింటున్నా. మాటలు వస్తలేదు, అంత బాగుంది. ఈ మసాలా ఫ్లేవర్స్ అనేవి మంచిగా పట్టినాయి. సూపర్ అంటే సూపర్ గా ఉంది. చూడండి, ఇలా చేసుకుంటే లొట్టలు వేసుకుంటూ తినాల్సిందే ఎవరైనా, అంత బాగుంది. సింపుల్ గా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫేస్బుక్ పేజీలో కూడా ప్లీజ్ ఫాలో చేయండి. ఓకేనా? బాయ్.